ఇలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. హైకోర్టులో ఏపీ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం పిటిషన్. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ఆదేశంగా. చంద్రబాబు ప్రభుత్వానికి చెల్లించకుండా పెండింగ్లో ఉన్న కరువు బచ్చు వేతన సవరణ బకాయిలను చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. 40 అంతస్తులంత జంబో రాకెట్, 75 టన్నుల పేలోడు మోసుకెళ్లగల సామర్థ్యం భారీ రాకెట్ రూపొందిస్తున్నామని ఇస్రో చైర్మన్ నారాయణ. ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం A1 రాకెట్ ప్రయోగాలు, 3 ఏళ్లలో స్పేస్లో మన రాకెట్లు 3 ఉపగ్రహాల తయారీలో బలమైన శక్తిగా భారత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ చంద్రబాబుకు అనుకూలంగా తోకాడించడం ఆ పత్రిక నైజం. కాగ్ నివేదికలో లేని గణాంకాలను వెల్లివేస్తూ బాబుకు బాక. జీఎస్టీ వసూళ్లు అంచనాకు మించి వస్తున్నాయని అబద్ధపు రాతలు. జీఎస్టీ రాబడించిన 57,477 కోట్లు. 4 నెలల్లో వసూలు 16,754 కోట్లే. ఏడాది అంచనాలో తొలి 4 నెలల్లో 29.15% వసూళ్లు నమోదు. 61% వసూళ్లు అంటూ తప్పుడు లెక్కలు వేసిన ఈనాడు ఇదిగో కాగ్ నివేదిక బాకా ఊదామని ఈనాడు అంగీకరిస్తుందంటూ కాగ్ నివేదికను పెట్టి హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి.